బుల్టెన్లో మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. జానారెడ్డి హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలుకు ఆల్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ నేత జానారెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు దాదాపు 6 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. అఖిలపక్ష సమావేశం జరిగింది. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసపై ఈ సమావేశంలో తీవ్రంగా చర్చించారు. జానారెడ్డి అధ్యక్షతన గవర్నర్ తో అఖిలపక్ష సభ్యులు భేటీ అయిన నేపథ్యంలో ఈ సమావేశానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఎర్రబెల్లి, ఎల్ రమణ, రేవంత్ రెడ్డి, లక్ష్మణ్, రామచంద్రారెడ్డి, వైసీపీ నేత శివకుమార్ తదితరులు హాజరవడం జరిగింది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, ఈ సమావేశ సారాంశం ఏంటి? నిన్న గ్రేటర్ ఎన్నికల్లో జరిగిన ఓల్డ్ సిటీలో జరిగినటువంటి ఎంఐఎం అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతుందని, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ తో పాటు అటు బీజేపీ సభ్యులకు సంబంధించిన నేతలకు సంబంధించిన వారిపై ఎంఐఎం అదేవిధంగా అధికార పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ ఇద్దరు కూడా దాడులకు పాల్పడ్డారంటూ నిన్న తెలిసిందే. ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా బీజేపీకి సంబంధించిన కొంతమంది కార్పొరేటర్ల పైన, అదేవిధంగా మండలి ప్రతిపక్ష నేత అయినటువంటి షబ్బీర్ అలీ పైన, వీరందరిపైన దాడి జరిగిన నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతో దీనివన్నిటిని, ఈ జరిగిన దాడులన్నింటినీ కూడా ముక్త కంఠంతో ఖండించాయి. ఈ నేపథ్యంలో సిఎల్పి అధ్యక్షుడైనటువంటి మన జానారెడ్డి అధ్యక్షతన ఈ రోజు సిఎల్పిలో సమావేశం ఏర్పాటు చేశారు, ఆల్ పార్టీ మీటింగ్. దీనికి దాడికి పాల్పడ్డటువంటి ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీ మినహా అన్ని పార్టీలు కూడా హాజరయ్యాయి. లెఫ్ట్ పార్టీలు మాత్రం రానప్పటికీ వాళ్ళు మద్దతు కూడా ప్రకటించారు ఇప్పటికే. ఈ నేపథ్యంలో సుమారు 3 గంటల పాటు అఖిలపక్ష సమావేశం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఎన్నికల కమిషన్ నాగిరెడ్డితో పాటు గవర్నర్ ని కలవాలనేది అఖిలపక్షం నిర్ణయించింది. అదేవిధంగా సెక్షన్ 8 ఏదైతే ఉందో సెక్షన్ 8 కూడా ప్రస్తుతం శాంతి భద్రతలు విఘాతం కలుగుతున్నాయి హైదరాబాద్ లో. ఖచ్చితంగా సెక్షన్ 8 ని అమలు చేయాలనే ఉద్దేశంతో గవర్నర్ ని కలవాలని కూడా అఖిలపక్షంలో నిర్ణయించుకున్నారు అందరూ కూడా. దీంట్లో భాగంగానే గత కొద్దిసేపటికే ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని కూడా కలిసి నాగిరెడ్డిని కూడా కలిసి ఇప్పటికే రిగ్గింగ్ కు పాల్పడ్డారు. ఎంఐఎం అదేవిధంగా టీఆర్ఎస్ సంబంధించిన నేతలు రిగ్గింగ్ పాల్పడ్డారు కొన్ని డివిజన్లలో అనేసి కూడా వాళ్ళు ఆధారాలతో సహా నాగిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో మాత్రం బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో అతను ఒకనొక దశలో కమిషనర్ నాగిరెడ్డితో గొడవకు దిగిన సందర్భం నెలకొంది. అక్కడ అధికార పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ కు తొత్తులా వ్యవహరిస్తున్నామంటూ మీరు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అధికారంలో ఉండి మీరు అసలు ఒక పార్టీకి తొత్తుగా ఎలా పనిచేస్తారంటూ కూడా రామచంద్రారెడ్డి కొంచెం దూకుడు వ్యవహరించారు కమిషనర్ నాగిరెడ్డి పైన. అయితే అక్కడ ఉన్నటువంటి జానారెడ్డి లాంటి నేతలు కూడా సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే అక్కడి నుంచి నేరుగా రాజ్భవన్ కు వచ్చి ప్రస్తుతం గవర్నర్ తో భేటీ అయ్యారు. దీంట్లో సిఎల్పి నేత జానారెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, అదేవిధంగా టీడీపీకి సంబంధించిన రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన లక్ష్మణ్ తో పాటు రామచంద్రారెడ్డి, అదేవిధంగా వైసీపీకి సంబంధించిన శివకుమార్ లాంటి నేతలు ఇంకా ఇతర ముఖ్య నేతలు కూడా ఉన్నారు. దీంట్లో మాత్రం ఖచ్చితంగా శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తున్న నేపథ్యంలో గవర్నర్ తన పవర్ వినియోగించుకుని సెక్షన్ 8 ను అమలు చేయాలని ఒత్తిడి చేసే అవకాశం ఉంది. సమావేశం లోపల గవర్నర్ ని ఒత్తిడి తెస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే ఎంఐఎం కి సంబంధించిన నేత అసదుద్దీన్ తో పాటు తమ్ముడైనటువంటి అక్బరుద్దీన్, అదేవిధంగా ఎంఐకి సంబంధించిన కొంతమంది నేతలు దాడికి పాల్పడ్డ వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని, లేని పక్షంలో కేంద్రానికి వెళ్లి మేము ఖచ్చితంగా కేంద్ర హోంశాఖమైనటువంటి రాజ్నాథ్ సింగ్ తో పాటు ప్రధాని మోడీని, అదేవిధంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా కలిసి మేము దీనిపైన ఫిర్యాదు చేస్తామని కూడా గవర్నర్ కు వీళ్ళు చెప్తున్నట్లు తెలిసింది. అయితే గవర్నర్ కు మాత్రం వీళ్ళు వివరిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం అతను వీళ్ళకి ఏ విధమైన హామీ ఇస్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ విక్రాంత్.